అయోధ్య టీ గురించి పెద్ద రచ్చ అవుతున్నటువంటి నేపథ్యంలో కీలకమైనటువంటి ఒక అంశం ఏంటి అసలు అక్కడ జరుగుతున్నటువంటిది అన్నటువంటి పాయింట్ కాస్త పక్క వెళ్ళిపోతున్నటువంటి నేపథ్యంలో అసలు ఏం జరిగింది అన్నటువంటి దాని మీద పొట్లూరి పార్థసారథి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. అయోధ్యలో టీ ధర 55 రూపాయలు. శబరి రసోయి ఈ వార్తని హైలైట్ చేస్తూ అదేదో ఘోరమైన నేరంగా పరిగణిస్తూ ప్రచారం చేస్తున్నారు. అయితే 55 రూపాయల ధర నిజమైన అవును నిజం. కానీ అయోధ్య రామ మందిరికి దగ్గరలోనే ఉన్న ఒక బిల్డింగ్ 4వ అంతస్తులో ఉన్న రెస్టారెంట్లో 55 రూపాయలు వసూలు చేసింది జిఎస్టీతో కలుపుకుని. ఆ రెస్టారెంట్లో ధర అది ఇష్టమైతే తాగొచ్చు, లేకపోతే రోడ్డు పక్కన 10 రూపాయలకే టీ 20 రూపాయలకే కాఫీ దొరుకుతున్నది కదా, అక్కడ నిలబడి తాగాలి. రెస్టారెంట్లో కూర్చుని తాగొచ్చు, సహజంగానే సిట్టింగ్ ఛార్జెస్ ఉంటాయి. అయోధ్య దాకేందుకు? మన తెలుగు రాష్ట్రాల్లో బండి మీద దోశ 30 రూపాయలు ఉంటే రెస్టారెంట్లో 70 రూపాయలు ఉంటుంది. ఎవరో అడగట్లేదు ఎందుకు, ఎవడో కావాలని ఇలాంటి క్రియేట్ చేసేటటువంటి సందర్భమే ఇక్కడ 4వ అంతస్తులో ఉన్నటువంటి రెస్టారెంట్లో కూర్చుని టీ తాగి బిల్లును ఫోటో తీసి వైరల్ చేయడం దురుద్దేశంతో చేసిందే. నీకు బిల్లు ఇచ్చారు, దానిలో జీఎస్టీ ఉంది అంటే అది చట్టవిరుద్ధం అవుతుందా? ప్రభుత్వానికి ట్యాక్స్ కడుతున్నారు, రెస్టారెంట్ అద్దె పని వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు. ధర నచ్చకపోతే తాక్కుండా ఉండాల్సింది. బిల్లు ఇవ్వకుండా 55 రూపాయలు వసూలు చేసి ఉంటే అది అడగచ్చు. 55 రూపాయల విషయం తెలియగానే అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ స్పందించింది. ఈ రెస్టారెంట్కి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఏడీ ఆధ్వర్యంలో అక్కడ వాణిజ్యపరంగా ధరలు నిర్ణయించింది. నిజానికి అన్ని వాణిజ్య సముదాయాలు ఏడీ అనుమతి తీసుకుని ఏడీ నిర్ణయించిన ధరలకే అమ్మకాలు చేయాలి. అక్కడ వాణిజ్య సముదాయాలు ఏడీఏ లీజుకి ఇచ్చింది. ఏడీఏ నిర్ణయించిన ధర 30 రూపాయలు మాత్రమే. అది ఆ రెస్టారెంట్ కల్పిస్తున్న సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని ధర నిర్ణయించారు. 4వ అంతస్తులో ఉంది కాబట్టి వ్యాపారం తక్కువగా జరుగుతుంది కాబట్టి ఆ ధర నిర్ణయించారు. అంత కష్టపడి 4వ అంతస్తులో ఉన్న రెస్టారెంట్కి వెళ్ళి 2 టోస్టులు, వెనతో కాల్చిన బ్రెడ్, 2 టీలు తాగి 110 రూపాయలు కట్టి బిల్లు మాత్రమే ఫోటో తీసి వైరల్ చేయడం వెనక వెళ్ళింది కమ్మి అని తెలిసిపోతుంది. సదరు శాల్తీకి అయోధ్యలో ఉచిత అన్న ప్రసాద వితరణ చేసేవి ఎందుకు కనిపించలేదు? రామ్ రసోయి అంటే వంటశాల. అయోధ్యలో ఉన్న ఈ రామ్ రసోయి అయోధ్యకు వచ్చే ప్రతి భక్తుడికి ఉచిత భోజనం అందిస్తుంది. రామ్ రసోయిని కనక్ భవన్ రాముడి గుడి నిర్వహిస్తుంది. కనక్ రసోయి ఇది భక్త సమూహం సంయుక్తంగా నిర్వహిస్తున్న హోటల్. అక్కడ అపరిమిత భోజనం 80 రూపాయలకే అందిస్తున్నారు. రోటీ లేదా చపాతీ, అన్నం, 2 రకాల కూరలు, సమోసా లేదా కచోరీ, పప్పు, పచ్చడి, సాంబార్, పెరుగు, మజ్జిగ, అప్పడం, నెయ్యి, ఏదన్నా ఒక తీపి పదార్థం, ఇవి అన్లిమిటెడ్. కనక్ రసోయి కూడా కనక్ బిహారీ భవన్ రాముని గుడి నిర్వహిస్తుంది. పైన పేర్కొన్నవన్నీ శుచి శుభ్రత చేతితో చేసి రామ్ దర్బార్లో నివేదన చేసిన తర్వాతే వడ్డిస్తారు. చాలా సెలెక్టివ్గా 4వ అంతస్తులో రెస్టారెంట్కి వెళ్ళి మెనూ చూసి మరీ తిని టీ తాగి బిల్లు కట్టి వైరల్ చేసిన వాడు ఎవరై ఉంటారు? మనకు తెలిసిన అన్ని పుణ్యక్షేత్రాలు అన్నసంతరం జరుపుతుంది. కానీ నాకు తెలిసినప్పటి నుండి మొదట చూసింది అన్నపూర్ణాలయం జిల్లేళ్లమూడి. గత 60 ఏళ్ళుగా జిల్లేళ్లమూడిలో వచ్చిన వారందరికీ భోజనాలు పెడుతూనే ఉన్నారు. ఎప్పటికీ చైనా బ్యాచ్ని కట్టకట్టి హిమాలయాలో వదిలేసి రావాలంటూ పార్థసారథి పొట్లూరు గారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దీని మీద.